ఈ జనరేషన్లో ఉద్యోగం చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ వీళ్ళలో చాలా మందికి డబ్బులు ఎలా సేవ్ చేయాలి, ఆ సేవ్ చేసిన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంలో క్లారిటీ ఉండట్లేదు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో కొంతమంది డబ్బును సేవ్ చేస్తున్నా ఆ సేవింగ్ని వాళ్ళు బ్యాంకుల్లో లేదా వాళ్ళ బీరువాలో చేస్తున్నారు. ఇది కొంతమేరకు మంచి విషయమే. కాకపోతే రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ధరలు ఫ్యూచర్లో ఉండవు, ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు డబ్బులు ఇలా బ్యాంకులో దాచుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలా బ్యాంకుల్లో ఎక్కువ డబ్బును దాచుకోవడం వల్ల మీ ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటే అది మీ పొరపాటు. ఈ కాలంలో డబ్బుల్ని దాచుకోవడం కంటే కూడా ఇన్వెస్ట్ చేయడమే ఒక తెలివైన పని. కాకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు మీకు తెలిసి ఉండాలి. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్న వారి కోసమే ఈ వీడియో. అలాంటి వారి కోసం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్న మ్యాక్స్ ఎన్ఎఫ్ఓ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ తీసుకొచ్చాను. ఈ వీడియోలో మనం దీని గురించే డీటెయిల్గా తెలుసుకుందాం. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లార్జ్ క్యాప్ ఫండ్ అనేది సేఫ్గా ఉంటుంది, కానీ ఇందులో తక్కువ రిటర్న్స్ ఉంటాయి. మిడ్ క్యాప్ విషయానికి వస్తే ఇది కొద్ది రిస్క్ని కలిగి ఉంటుంది, కానీ ఇందులో లార్జ్ క్యాప్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మాల్ క్యాప్ విషయానికి వస్తే ఇవి అన్నిటికంటే రిస్కీ, కానీ రిటర్న్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. మ్యాక్స్ లైఫ్ అనేది మన దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే లీడింగ్ ప్రైవేట్ కంపెనీ. అయితే ఈ మ్యాక్స్ లైఫ్ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్తో ముందుకు వచ్చింది. ప్రస్తుతం దీని సబ్స్క్రిప్షన్ అవైలబుల్ ఉన్నాయి. జనవరి 30వ తేదీ వరకు ఇవి ఓపెన్ ఉంటాయి. దీని స్టార్టింగ్ ఎన్ఏవి ₹10. ఇక్కడ ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఇది పాలసీ హోల్డర్లకు ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని రెప్లికేట్ చేసి వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ మిడ్ క్యాప్ యూనివర్స్లో ఉన్న టాప్ 50 కంపెనీస్లో ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో అధిక రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసి సరిగా పర్ఫామ్ చేయని స్టాక్స్ని ముట్టుకోరు. మిడ్ క్యాప్ కంపెనీస్లో ఎక్స్పోజర్ అండ్ డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇందులో హయ్యర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఇవి భవిష్యత్తులో లార్జ్ క్యాప్ లాగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 31 మార్చ్ 2023కి మ్యాక్స్ లైఫ్ ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 1.22 lakhs crore ఉంది. అలాగే దీని సాల్వెన్సీ రేషియో 190%గా ఉంది. ఇది కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ. దీన్ని బట్టి ఈ కంపెనీ స్ట్రాంగ్ అండ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అని చెప్పవచ్చు. అంతేకాదు మ్యాక్స్ లైఫ్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే మ్యాక్సిమం క్లెయిమ్ పేడ్ రేషియో 99.51%గా ఉంది. ఇండెక్స్ ఫండ్లో మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నా దాంతో సంబంధం లేకుండా బెంచ్ మార్క్ రిటర్న్స్ని పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్ ద్వారా కాకుండా కంప్యూటర్ అల్గారిథం ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మీరు టెన్షన్ భయం లేకుండా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 లాస్ట్ 5 yearsలో యావరేజ్గా 28% రిటర్న్ ఇచ్చింది. అదే లాస్ట్ 10 yearsలో యావరేజ్గా 27% రిటర్న్స్ని ఇచ్చింది. అయితే మ్యాక్స్ లైఫ్ ఈ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్లో సేమ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని రిప్లికేట్ చేయబోతుంది. కాబట్టి మనం ఇందులో కూడా మంచి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఉదాహరణకి మీరు 2013లో ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ టైంకి 11 times రిటర్న్స్ పొందేవాళ్ళు. ఈ మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ మాత్రమే కాదు, మనం కట్టే ప్రీమియంకి 120 times లైఫ్ కవర్ కూడా వస్తుంది. అలాగే అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ ఎన్ఎఫ్ఓలో మనం నెలకు మినిమం ₹2000తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. మ్యాక్స్ లైఫ్ యూలిప్ ప్లాన్ ప్రకారం తమ ఫ్యామిలీ సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చే కస్టమర్స్కి ఇందులో ట్రిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవే పాలసీ హోల్డర్కి దురదృష్టవశాత్తు ఏమైనా అయితే ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నిటినీ కంపెనీ కడుతుంది అండ్ మెచ్యూరిటీ ఫండ్ని నామినీకి అందిస్తుంది. తక్షణ ఖర్చులు తీర్చడానికి యాన్యువల్ ప్రీమియం కంటే 10 రెట్లు, మంత్లీ ప్రీమియం కంటే 120 రెట్లకు సమానమైన లైఫ్ కవర్ చెల్లించబడుతుంది. పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత జీవిత బీమాలో 1%కి సమానమైన నెలసరి ఆదాయ ప్రయోజనం ప్రతి నెల మినిమం 36 నెలలు అండ్ మాక్సిమం 120 నెలల వరకు చెల్లించబడుతుంది. దీన్ని కస్టమర్ తనపై ఆధారపడుతున్న భార్య, తల్లిదండ్రులు, పిల్లల కోసం ఉపయోగించుకోవచ్చు. దాంతో కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తికి ఏమైనా అయినా ఆర్థిక ఇబ్బందులు నెరవేరుతాయి. ఇలాంటి ఫెసిలిటీస్ మీకు వేరే ఇతర ఏ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లో లభించవు. ఎన్ఆర్ఐ కస్టమర్లు కూడా ఈ ఫండ్లో తమకు కావలసినంత ఇన్వెస్ట్మెంట్ చేసి దేశ అభివృద్ధిలో భాగం కావచ్చు.
ఉదాహరణకి ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇందులో నెలకు 18,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మాక్సిమం అప్ టు 3 crores రిటర్న్స్ని పొందవచ్చు. ప్రస్తుతం మ్యాక్స్ ఎన్ఎఫ్ఓ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్లో జనవరి 30, 2024 వరకు సబ్స్క్రిప్షన్ అవైలబుల్ ఉంది. అంటే ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయి. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన పాలసీ బజార్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి అన్ని విషయాలు తెలుసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. మొత్తంగా ఇవి మ్యాక్స్ ఎన్ఎఫ్ఓ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్కి సంబంధించిన పూర్తి విషయాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.